నేను ఎల్ఈడి బల్బులు కంపెనీలో వర్క్ చేశాను. వాళ్ళు మనకి ఇప్పుడు మనం ఇంట్లో ఎల్ఈడి బల్బ్స్ అంటే బెడ్ లైట్స్ కానించి 200 వాట్స్ ఎల్ఈడి బల్బుల వరకు మనకి అవైలబుల్ ఉంటాయి కదా. సో ఆ ఎల్ఈడి బల్బులు సేల్ చేసే కంపెనీలో నేను వర్క్ చేశాను. ఇనిషియల్గా మనకి కంపల్సరీగా ఫస్ట్ ఏదైనా బిజినెస్ మనం పెట్టాలి అంటే మినిమం కొన్ని మనం స్టార్ట్ చేయాలి. అది జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవ్వనివ్వండి, అలాగే ఒక ఆఫీస్ ప్లేస్ అనేది కావాలి, వర్కర్స్ కావాలి. సో ఇవన్నీ ఏ బిజినెస్కైనా మినిమం రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ మనం చూస్ చేసుకునే బిజినెస్, ఇప్పుడు ఈ రోజు మనం ఎల్ఈడి బల్బుల గురించి మాట్లాడుతున్నాం. దానికి పెట్టుబడి, అలాగే ఫిక్స్డ్ అసెట్, మనకి కొంత ఫర్నిచర్ అనేది కంపల్సరీగా కావాల్సి వస్తుంది. అలాగే ఎల్ఈడి బల్బులు మనము స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి వాటిని అసెంబుల్ చేసినప్పుడు ఆ అసెంబుల్ చేయడానికి కొంత రా మెటీరియల్ అవసరం వస్తుంది. డైరెక్ట్ గా మనము ఈ ఎల్ఈడి బల్బులు అనేవి మామూలుగా హైదరాబాద్ లో అయినా మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. లేదు ఇంకా బల్క్ లో కావాలి అంటే గనక, ఇంకా తక్కువకి కావాలంటే కనుక మనం ఢిల్లీ, అటువంటి ముంబై, అక్కడి నుంచి మనం ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాలి. అక్కడి నుంచి మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బల్క్ లో తెప్పించుకోవాలి. అలాగే తెప్పించుకునేటప్పుడు 1-2 సార్లు వాళ్ళు నాణ్యమైన బల్బులు మనకు సప్లై చేస్తున్నారా లేదా, ఆ కంపెనీ జిఎస్టీ మనం ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు జిఎస్టీ తెలుస్తుంది. సో ఆ జిఎస్టీని మీరు నెట్లో సెట్ చేస్తే వాళ్ళు ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేస్తున్నారా లేదా, వాళ్ళవి ఆ డీటెయిల్స్ అన్ని మనకి జిఎస్టీ పోర్టల్లో కొంత తెలుస్తుంది. రిమైనింగ్ అనేది కంపెనీ పోర్టల్ అనేది వేరేది ఉంటుంది. అక్కడ చూస్తే వాళ్ళు ఫిక్స్డ్ అసెట్ ఎంత, వాళ్ళలో పార్ట్నర్షిప్ ఎంత, ఇదంతా బేసిక్ అనేది నాలెడ్జ్ మనం తెలుసుకొని ఎప్పుడైనా డీలింగ్స్ చేసేటప్పుడు మనం ఆ కంపెనీతో బిజినెస్ సేల్ చేసేటప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళది కూడా చెక్ చేసుకొని మనం అక్కడి నుంచి మనం రా మెటీరియల్ అనేది తెప్పించుకోవడమో లేకపోతే బల్బ్సే డైరెక్ట్ గా తెప్పించుకోవడమో అనేది చేస్తూ ఉండాలి. ఈ బిజినెస్ కి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది? రా మెటీరియల్స్ గురించి మీరు కొంత విషయం చెప్పారు, అది డీటెయిల్ గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు ఒక స్టెప్స్ లో మాకు చెప్పండి. సరేనండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి కంపల్సరీగా మనకి ఒక ఆఫీస్ ప్లేస్ అనేది కావాలి. లేదు మాకు అటువంటి ఆఫీస్ ప్లేస్ లేదు, ఇంట్లోనే మేము అలా చేయాలి అనుకుంటే కనుక మీ ఇంటి అడ్రస్ తోనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పవర్ బిల్ అయినా కానివ్వండి, అలాగే ఆ ఆఫీస్ ప్లేస్ అంటే ఆ ఇల్లు ఎవరి మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది లేకపోతే ఎక్కడుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ తో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి కంపల్సరీగా మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ అనేవాళ్ళు 1-2 అయితే కనుక మార్కెటింగ్ అనేది మనకి సరిపోదు. కంపల్సరీగా దీంట్లో ఎక్కువగా లైన్స్, ఈ ఏరియాలో ఈ రోజు వీళ్ళని పంపిస్తే ఇంకో ఏరియాలో ఇంకో వాళ్ళని పంపించుకోవాలి. అందుకనే మనకి అట్లీస్ట్ 5 to 6 మెంబర్స్ స్టార్టింగ్ లో ఒక 5-6 సేల్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. అలాగే ఆఫీసులో లేడీ వర్కర్స్ అయినా పెట్టుకోవచ్చు, మగ వాళ్ళనైనా పెట్టుకోవచ్చు. అలాగా ఒక 4 మెంబర్స్ అయినా లేడీ వర్కర్స్ ఉంటే, ఆ 4 మెంబర్స్ లేడీ వర్కర్స్ ఎందుకు, మీరు తెప్పించిన రా మెటీరియల్ బల్బులు అనేది డైరెక్ట్ బల్బ్ అనుకోండి, ఒకసారి చెక్ చేసి అది మనం పెట్టి అది బల్బు లైట్ సప్లై వస్తుందా లేదా, పవర్ సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేసి పెట్టేయాలి. లేదు అలా అయితే పూర్తి తయారైన బల్బ్ అయితే ఓన్లీ అదొక్క పని, 2-3 సరిపోతారు దానికైనా కానీ. లేదు మేము రా మెటీరియల్స్ తీసుకొచ్చి దాన్ని అసెంబుల్ చేయాలి అంటే కనుక పవర్లో మీకు ఆటోమేటిక్గా ఏదైనా ఎలక్ట్రిసిటీకి సంబంధించింది అంటే కంపల్సరీగా ప్లస్ మైనస్ ఉంటాయి. దానికి సంబంధించిన వైరింగ్ అలాగే కరెంట్ సప్లై అయ్యే కొన్ని రా మెటీరియల్స్ ఉంటాయి ఈ ఎల్ఈడి బల్బులు తయారు చేసినప్పుడు, ఆ ప్లస్ మైనస్ అవి చేసుకోవడానికి. లేదు అదంతా ఈ కింద హోల్డర్ ఒకటి ఉండిద్ది, పైన బల్బు ఇలాగా కప్ లాగా ఉంటుంది. ఇలా 2 విడిగా తెప్పించుకొని మేము ఈ రెండింటిని అసెంబుల్ చేసుకుంటాము అంటే ఆ 2 అసెంబుల్ చేసి టైట్ చేసి చుట్టూతో ఆ గమ్ లైట్ గా అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఫినిష్డ్ ప్రోడక్ట్ తెప్పిస్తే కనుక ఒకసారి పవర్ సప్లై వస్తుందా లేదా, అంటే బల్బు వెలుగుతుందా లేదా అనేది చూసుకొని ప్యాకింగ్ చేసుకోవాలి. బాక్స్ కి ఇన్ని బల్బ్స్ మనం ఎలాగైతే పంపించాలి అనుకుంటున్నామో అలాగా. ఇందులో రా మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు మనకి డీటెయిల్ గా ఇప్పుడు ఢిల్లీ, హైదరాబాద్ లో అని చెప్పారు.
మనకి ఎక్కువ రా మెటీరియల్ ఎక్కడ మంచి ప్లేస్లో దొరుకుతుంది అనేది మీరు కొన్ని చెప్పారు నామ్స్. ఏంటంటే జిఎస్టీ ఫైల్ చేస్తున్నాడా లేదా, లేదు వాడి కంపెనీ గురించి అందులో జిఎస్టీలో మొత్తం వచ్చేస్తుందని చెప్తున్నారు కదా. కొన్ని ప్లేసెస్లో కొన్ని రా మెటీరియల్స్ నేను విన్నది ఏంటంటే కొన్ని రా మెటీరియల్స్ పంపించేవాడు సగం పైగా వేస్టేజ్ ఉన్న ప్రొడక్ట్స్ కొంతమంది పంపిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం మంచిగా 90% బాగా వస్తుంది అని విన్నాను నేను. ఇందులో ఏది ఎట్లాగా అని ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మనకి హైదరాబాద్ అని కంపల్సరీగా చెప్పకూడదు, ఢిల్లీ అనేది కంపల్సరీగా చెప్పకూడదు. ఈ రా మెటీరియల్ మనం ఎక్కడ తెప్పించుకున్నా కానీ కంపల్సరీగా ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం అనే దాని గురించి వాళ్ళ గురించి కంపల్సరీగా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు ఏదో చెప్పారు ఇచ్చేస్తాము, వాళ్ళు మనకి ప్రామిస్ చేశారు మంచిది పంపిస్తున్నాం అని బ్లైండ్గా కొంటే ఇన్ కేస్ వాళ్ళు కనుక మిమ్మల్ని మోసం చేసే వాళ్ళైతే కనుక మీరు పెద్ద మొత్తంలో మోసపోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1000, 2000 సో ఇన్ థౌజండ్స్లో మనం పెట్టుబడి పెట్టలేము. అది కొంచెం పెట్టుబడి వాళ్ళకి కట్టేటప్పుడు ఎక్కువ అమౌంట్లో కడతాం. సో అంత అమౌంట్ కట్టినప్పుడు కంపల్సరీగా మనకి వాళ్ళు కరెక్ట్ ప్రోడక్ట్ పంపిస్తున్నారా లేదా అనేది ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ పర్సనల్గా వెళ్ళి చెక్ చేసుకోండి. పర్సనల్గా వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఎక్కడైతే ఉన్న ఎక్కడైతే ప్లేస్లో ఉన్నారో అప్పుడు మీరు ఆర్డర్ అలా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మన కళ్ళతో చూసి నమ్మిన తర్వాత ఓకే ఈ కంపెనీ వాళ్ళు కరెక్ట్ ప్రొడక్ట్ మనకి సప్లై చేస్తారు, మీకు ఆ చార్జెస్ ఆ ట్రావెలింగ్ అది వేస్ట్ అయినా కానీ మనకి ప్రొడక్ట్ కరెక్ట్ గా రావాలంటే ఫస్ట్ దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ ఉంటాయి కంపెనీలన్నీ చాలా పక్కనే ఉండొచ్చు. అలాగా ఒక 5-6 కంపెనీలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకురావడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు ఎల్ఈడి బల్బ్ మార్కెటింగ్ అనేది ఎట్లా జరిగింది మీ కంపెనీలో, మీరు చూసిన చోట ఎట్లా జరిగింది, వాళ్ళకి ఆర్డర్స్ ఎలా వచ్చేవి, అందులో లాభ నష్టాలు ఎలా ఉన్నాయి? ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా మనం ఇనిషియల్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీగా సేల్స్ రిప్రజెంటేటివ్స్ని పెట్టుకోవాలి. వాళ్ళకి అలాగే ట్రావెలింగ్, ఫుడ్, ఆ ఎలివెన్సెన్సెస్ అన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీరు బల్బు మీద గనక ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటే గనక మార్కెట్లోకి మీరు సస్టైన్ అవ్వలేరు. మార్కెట్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు అదే కంపెనీ పేరు బ్రాండ్తో మీరు చేస్తున్నారా, మీ ఓన్ కంపెనీ బ్రాండ్ ఉంటుందా, మనం ఒకటి ఆ కంపెనీ పేరు ఉండి మనం సేల్ చేస్తాం, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ బై కంపెనీ నేమ్ ఉండిద్ది, అలాగే మార్కెటింగ్ బై మీ కంపెనీ నేమ్ ఉంటుంది, అలా ఉంటుందా? అలాగే ఏమీ కాకుండా ఓన్ ప్రొడక్ట్ మీరు తెప్పించేసేసి మీ కంపెనీ నేమ్ వేసుకుంటారా? ఓన్ ప్రొడక్ట్ మనం వేసుకుంటారు. సో మీ ఓన్ ప్రొడక్ట్ డెవలప్ చేసినప్పుడు మీరు ఫస్ట్ కొన్నాళ్ళు మార్కెట్లో మీ కంపెనీ నేమ్ వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఎల్ఈడి బల్బులు అంటే అందరూ బ్రాండెడ్ కంపెనీనే సెలెక్ట్ చేయాలి అనుకుంటారు. చిన్న ఊళ్ళల్లో అటువంటి ఏరియాల్లో అయితే కొంచెం త్వరగా, ఇప్పుడు మనకు చూడండి మన టౌన్స్ లో అయితే కంపల్సరీగా ఎవరైనా కానీ కంపెనీ ప్రొడక్టే చేయాలంటారు. అదే కొంచెం విలేజెస్, పల్లెటూళ్ళలో కనుక వాళ్ళకి పేర్లు తెలియవు. అది వాళ్ళు ఎలాగ ఐడెంటిఫికేషన్ చేసుకుంటారంటే ఆ బల్బుకు కవర్ మీద ఉండే కలర్స్ ఆ డిజైన్ ఒకటి గుర్తు పెట్టుకుంటారు, ఈ బల్బు ఇవ్వండి అంటారు. సో ఫస్ట్ ఇటువంటి చిన్న ఏరియాస్ లోకి వెళ్ళి మీరు అక్కడ కొంచెం సస్టైన్ అవ్వాలి, కొంచెం మార్కెటింగ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మినిమం మార్జినే పెట్టుకోండి. ప్యాకేజింగ్ కూడా చాలా అద్భుతంగా నీట్ గా కలర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే బల్బులు మనం ఇక్కడ నుంచి పంపించినప్పుడు డ్యామేజ్ అవ్వకూడదు. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ ని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు విజయవాడ అనుకోండి, విజయవాడలో చాలా ఏరియాస్ ఉన్నాయి. చాలా ఏరియాస్ ఉన్నప్పుడు మనకి ఒక 4 ఎంతమందినో పెట్టుకుంటే విజయవాడలో ఒక పర్సన్ ని ఈ రోజు ఈ ఏరియాలో ఉన్న ఆ లైన్ లో ఉన్న షాప్స్ అన్ని టచ్ చేసుకుంటూ రావాలి. ఇంకోళ్ళు గుంటూరులో ఉన్న ఏరియాస్ టచ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరు విజయవాడలోనే ఉంటారు కదా. మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు రకరకాల ఏరియాల నుంచి వస్తారు. సో నువ్వు ఆఫీస్ కి మంత్లీ ట్వైస్ వన్స్ వస్తే సరిపోతుంది. నువ్వు అక్కడే ఉండి మార్కెటింగ్ చెయ్యి, నువ్వు ఆర్డర్ తీసుకురా, నేను మెటీరియల్ పంపిస్తాను. సో మనకి డిఫరెంట్ ఏరియాస్ లో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఆర్డర్స్ సెలెక్ట్ చేసినప్పుడు మెటీరియల్ మీరు ఇక్కడ మెటీరియల్ పంపించేటప్పుడు ఇక్కడ కూడా ఒక పర్సన్ ఉండాలి, ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు డ్రైవ్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు ఆ మెటీరియల్ ని కంపల్సరీగా మనకి డెలివరీ కాదండి, అది ఆ వ్యాన్ లో ఎక్కించాలి కదా, ఎక్కించడం దింపడం
అనేది వీళ్ళిద్దరూ చేసుకుంటూ ఉంటారు. మనకి ఆర్డర్స్ రాగానే అటు పంపించడం. మీకు ఓన్ వెహికల్ ఉందంటే సరే, లేదు అంటే కనుక మనం ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. ఏ ట్రాన్స్పోర్ట్కి వేయాలంటే ఇక్కడ మన ఆఫీస్ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలంటే మనకి ఆటోనో ఏదో ఒకటి ఉండాలి కదా, అలాగ పంపించడం. సో ఇలాగ చేసుకుంటూ ఉండాలండి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ని. అక్కడ మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి, ఇక్కడ కంపెనీ నుంచి ఆ ప్రొడక్ట్ ట్రాన్స్పోర్ట్ కి వేయాలా, బై వెహికల్ మీద అందించే ఏర్పాటు ఉంటే ఆ బై వెహికల్ మీద పంపి అక్కడ ఉండే అలా కావాలా. ఇక్కడ కూడా ఒక 2 పర్సన్స్ అనేది మనకి ఆఫీస్ లో 2 ఆఫీస్ బాయ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మీరు చేసిన కంపెనీస్ లో కంపెనీ పేరు అవసరం లేదు, బట్ అక్కడ నేను విన్నది ఏంటంటే కొంచెం మిస్మేనేజ్మెంట్ సంథింగ్ ఏదో జరిగి కంపెనీ లాస్ వచ్చింది అని తెలిసింది. జనరల్గా ఇటువంటి కంపెనీస్లో ఎక్కడ లాస్ వస్తుంది అంటే అందరూ లాస్ అవుతారని కాదు, మేనేజ్మెంట్ ప్రాబ్లం అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు. ఎక్కడ మెయిన్ ఇదండి ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇప్పుడు నేను చేసిన కంపెనీలో వాళ్ళు ఓన్లీ ఒకటి కాదు, పార్ట్నర్షిప్ కంపెనీ. ఒకసారి బాగా అమౌంట్ పెట్టగలరు, ఇంకో వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంది. వాళ్ళు మినిమం ఒక 3 lakhs 4 lakhs పెట్టారు, రిమైనింగ్ అయినా ఎక్కువ పెట్టారు. సో ఆయన ఎప్పుడు ఆఫీస్కి రారు. ఈ తక్కువ పర్సెంటేజ్ ఉన్న ఆయనే ఆఫీస్ చూడడం, బల్బులు అనేది ఢిల్లీ నుంచి ఆర్డర్ పెట్టి తీసుకురావడం, ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ని అపాయింట్ చేయడం, అక్కడ ఈ బల్బ్స్ పంపించడం అనేది ఈయననే చేస్తూ ఉంటారు. మొత్తం మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే పార్ట్నర్షిప్ లో ఓన్ బ్రదర్స్ మధ్య చాలా వస్తూ ఉంటాయి, ఫ్రెండ్స్ మధ్య కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్నోన్ మెంబర్స్ వీళ్ళిద్దరూ సరే, వాళ్ళకి ఎలాగో తెలిసింది కంపల్సరీగా ఫెయిర్ గా అనేది ఉండాలి. ఈ ట్రాన్సాక్షన్ లో ఇంత ఖర్చు అయింది, ఈ రోజు ఆఫీస్ లో ఇంత ఖర్చు అయింది, కంపల్సరీగా ఆ ఖర్చు అనేది మనం ఎప్పుడు ఏ రోజుగా ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డే చెప్పేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడో ఒక నెలకో 3 నెలలకో అంటే ఈ రోజు 50 రూపాయలు 200 ఖర్చు పెట్టారు, అది గుర్తుండదు. అలాగా ఒక ట్రాన్సాక్షన్ 10 అయినాయి అనుకోండి, 500 into 10 5,000 అతను ఏది అని అడుగుతాడు. నువ్వు చెప్పడానికి నీ దగ్గర ఆన్సర్ ఉండదు. అందుకని కంపల్సరీగా ఈ రోజులో మనం పెట్టిన అమౌంట్ లో ఈ రోజు ఇంత ఇలాగా ఖర్చు అయింది, ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ కూర్చొని చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు తెలిసి బాగా మిస్మేనేజ్మెంట్ అంటే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయినా అవ్వండి, ఒక ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఈయన మొత్తం చూసుకున్నాడు. సో ఈయన కొన్ని పాయింట్స్ ఆయన చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు, నిజంగానే ఖర్చు జరిగి ఉండొచ్చు, ఆ ఖర్చులు ఆయనకు గుర్తు లేకపోయి ఉండొచ్చు. సో ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకని కంపల్సరీగా టాలీ మెయింటైన్ చేసి ఏ రోజు ట్రాన్సాక్షన్స్, మీరు ఎక్కువగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి ప్రతిదీ లెక్క ఉంటుంది. సరే ఇప్పుడు అందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయలేదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా ఓచర్ బుక్స్ మెయింటైన్ చేయండి, ఈ ఖర్చు ఇంత అయింది రాసేయండి. అలాగే టాలీలో మెయింటైన్ చేసుకోండి, అకౌంట్స్ మెయింటైన్ చేసుకోండి. దానివల్ల ఎప్పుడు ఉండదు. లేకపోతే ఈ రోజు ఇంత ఖర్చు అయిందని, ఇప్పుడు ఎలాగో మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, వాట్సాప్ లో ఈ ఖర్చు చేశాను పంపించేసేది, వాట్సాప్ ఎక్కడికక్కడ క్లారిటీ ఉంటుంది మనకి. ఇంకొకటి ఓన్లీ అకౌంట్స్ మేనేజ్మెంటే కాకుండా ఎక్విప్మెంట్ లో కానీ రా మెటీరియల్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఎప్పుడైతే ఈ బల్బుల్ కంపెనీ మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొస్తే పర్వాలేదు, కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అయినా కానీ లేకపోతే మనం రా మెటీరియల్ తెప్పించినప్పుడు అక్కడ పనిచేసే వర్కర్స్ కి కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది, అది ఈఎస్ఐ అవనివ్వండి, ఇంకోటి ఇన్సూరెన్స్ అనేది అవనివ్వండి, కంపల్సరీగా చేయించాలి. ఎందుకంటే అది పవర్ తో కూడిన వ్యవహారం కాబట్టి కంపల్సరీగా ఈ పాయింట్ అనేది అందరూ గుర్తుంచుకోవాలి. రా మెటీరియల్స్ లో జనరల్ గా ఎక్కువ ఎక్కడ మోసపోతున్నారో కొన్ని విషయాలు చెప్పారు. మరి రా మెటీరియల్స్ లో ఇప్పుడు మనకి వేస్టేజ్ ఎక్కువ వచ్చింది. ఒక యాక్చువల్గా 10% 20% అనేది వేస్టేజ్ జనరల్ గా ఎక్కడైనా ఉంటుంది. బట్ కొన్ని కంపెనీస్ లో ఇప్పుడు మోసం చేయడం కానీ, సగం అటు ఇటు జరగడం కానీ జరిగినప్పుడు ఈ వేస్టేజ్ లో 50% వస్తే ఏం చేయాలి అసలు? అంటే బల్బుల్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మెయిన్ గా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి మెయిన్ గా ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మాక్సిమం మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నారో వాళ్ళకి కొంత అడ్వాన్స్ పేమెంట్ చేయండి. రిమైనింగ్ మెటీరియల్ వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత రిమైనింగ్ పేమెంట్ నేను చేస్తాను అని చెప్పండి. లేదు వాళ్ళు వినలేదు అంటే గనక చెక్ రాసివ్వండి. మీరు పోస్ట్ డేటెడ్ చెక్ రాసివ్వండి. ఇంత అడ్వాన్స్ కొంత కట్టేసేయండి, పోస్ట్ డేటెడ్ చెక్ ఇవ్వండి, మెటీరియల్ చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వనండి. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ అనేది ఒకరి మీద ఒక నమ్మకంతో
కూడిన జరగాలి. లేదు వాళ్ళు ముందుగానే అమౌంట్ ఇలాగంటే, బట్ మనం అక్కడ గట్టిగా వాళ్ళతో మాట్లాడగలగాలి, మీ మాటలతో వాళ్ళు ఒప్పించగలగాలి. లేదు మనం లిజన్ చేస్తూ ఉన్నాము అంటే గనక, ఇప్పుడు మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు బిజినెస్ చూడండి, అంటే అందరు బిజినెస్ గురించి మనం కామెంట్ చేయకూడదు. ఒక మంచి బల్బు ఒకటి వస్తే దానికి డూప్లికేట్స్ అనేవి చాలా వచ్చేసినాయి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటున్నారు, నకిలీ వస్తువులు అనేవి చాలా వస్తూనే ఉంటాయి. సో ఆ విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు ఇంకొకటి చిన్న పాయింట్, అంటే ఇప్పుడు ఓవరాల్ బిజినెస్ గురించి చెప్పారు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎట్లా చేసుకోవాలో చెప్పారు. ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీలో నేను రోడ్డు మీద చూసింది, ఒక ట్రాలీ ఆటోలో బల్బులు వరుసగా వేసుకుని 30 రూపాయలు బల్బులు అమ్మేస్తున్నారు. ఇప్పుడు మీ బల్బుకి ఇప్పుడు వాళ్ళు అమ్మే బల్బుకి వ్యత్యాసం జనరల్గా ఎక్కడ చూపించాలి? చూపిస్తేనే కదా మీరు కొంటారు, లేదంటే ఆ 30 రూపాయలే కొంటారు. మీరు పెట్టి 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు సంథింగ్ ఆ బల్బు కొనాలంటే మీరు వ్యత్యాసం చూపించాలి. దీనికి ఎట్లాగా గ్యారంటీ ఇస్తారా, వారంటీ ఇస్తారా, లేదంటే రోడ్డు మీద అలా కూడా అమ్మేయచ్చా? కంపల్సరీగా బల్బులకి వారంటీ అనేది ఇప్పుడు ఎల్ఈడి బల్బులకి అయితే వారంటీ ఇస్తున్నారు. మనం అంతలాగా మెయింటైన్ చేయలేనప్పుడు మీరు ఒకటి ఎలాగా కస్టమర్స్ ని ఇంప్రెస్ చేయాలి అంటే గనక, ఇప్పుడు తోపుడు బండి మీద మీరు చెప్పినట్టు అలాగా వెళ్ళేటప్పుడు ఆ బల్బు పట్టుకుంటే ఎంతైనా కొంచెం డెలికేట్ గా ఉంటుంది. ఆ పైన కప్పు అనేది ఇలా తీయంగానే వచ్చేస్తుంది. పైన కప్పే కాదు, కింద హోల్డర్ కూడా అది అల్యూమినియం ఉండట్లేదు, కొన్నిటికి ప్లాస్టిక్ ఇచ్చేస్తున్నాడు. క్వాలిటీ చెక్ చేసుకోవాలి. సో మీరు మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ని బాగా రిప్రజెంటేట్ చేసి, అలాగే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ లో కూడా మీరు మీ కంపెనీ గురించి ఎక్కువగా ఒక వీడియో చేసి, మా కంపెనీలో ప్రొడక్ట్ ఇలా ఉంటుంది, ఆ ప్రొడక్ట్ గురించి మీరు మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి. ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్, సోషల్ మీడియా వచ్చాక ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లోనూ యాడ్ ఇచ్చుకుంటున్నారు చాలా మంది. అందులో రెగ్యులర్ గా మనం ఉండాలి. ఎందుకంటే ఒకసారి యాడ్ ఇచ్చేసేసి సరిపోయిన మాత్రాన సరిపోదు, అది కంటిన్యూస్ గా మన యాడ్ వెళ్తుంది. దానికి ఫస్ట్ లో కంపల్సరీగా కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు చేస్తేనే తప్ప మనకి ఇప్పుడు చూడండి, మనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టీవీ చూస్తాం. అందులో ఏదైనా కొత్త యాడ్, ఎప్పుడు రెగ్యులర్ గా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా కొత్త యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, కంపల్సరీగా ఎవ్రీ బ్రేక్ లో ఆ యాడ్ మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యాడ్ వల్ల ఆ ప్రొడక్ట్ కి మనం గుర్తుంచుకోవాలి. సో మీరు కూడా యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ, ఇంకా అనేక రకాలుగా ఇప్పుడు వాట్సాప్ లో స్టేటస్ లో కూడా పెట్టుకోవచ్చు. అలా అవునండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని మీ ప్రొడక్ట్ ది బెస్ట్ ప్రొడక్ట్, రిమైనింగ్ వాటికంటే మీ ప్రొడక్ట్ ఎలాగా దాని అనేది మీరు చెప్పగలగాలి. వారంటీ కూడా ఇచ్చేది ఇవ్వండి, దాంట్లో మెన్షన్ చేస్తేనే బెస్ట్. వాళ్ళు ఏదో హోప్ పెట్టుకొని కొంటారు, అది లేకపోతే మళ్ళీ మన ప్రొడక్ట్ గురించి నలుగురికి సరిగ్గా ఒకరికి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు, నలుగురికి చెడ్డగా చెప్పారంటే ఆటోమేటిక్గా ఆ బ్యాడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీగా మీరు వారంటీ ఇస్తున్నారా లేదా, ఇస్తే ఎంతకాలం ఇస్తున్నారు, అప్పుడు ఎటు ప్రొడక్ట్ రీప్లేస్ చేస్తారా లేకపోతే లోన్ ఉన్న పార్ట్స్ రీప్లేస్మెంటా అనేది కంపల్సరీగా మీరు చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీరు చెప్పారు కదా, వీటిలో ముఖ్యమైన పాయింట్స్ మాకు బుల్లెట్ పాయింట్స్ కింద మా ప్రేక్షకులకి మీరు చెప్పండి. ఎప్పుడైనా కానీ మనం ప్రొప్రైటర్షిప్ అయితే కనుక మొత్తం వర్క్ అంతా మీ మీదే ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నప్పుడు ఇద్దరి మీద బ్యాలెన్స్ అవుతుంది. సో పార్ట్నర్షిప్ లో కూడా అతని స్లీపింగ్ పార్ట్నరా, యాక్టివ్ పార్ట్నరా, స్లీపింగ్ పార్ట్నర్ అయినప్పుడు కూడా ఫుల్ బర్డెన్ మీ మీద ఉంటుంది. యాక్టివ్ పార్ట్నర్ మీద అయితే ఇద్దరి మీద 50-50% 50-50 షేర్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం సేల్ రిప్రజెంటేటివ్స్ ని మంచిగా ఎంచుకోవాలి, ఎందుకంటే బిజినెస్ అంతా జరిగేది వాళ్ళ మీదే. అలాగే ఇక్కడ వర్కర్స్ బల్బులు వచ్చినప్పుడు ఆ కౌంటింగ్ కరెక్ట్ గా చేసి, అలాగే వాటిని ప్యాకింగ్ చేస్తున్నారా లేదా, ఆఫీస్ స్టాఫ్ అనేది కూడా కరెక్ట్ గా మీరు చెక్ పెట్టుకోవాలి. మనది ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే ఓకే, అలాగే అసెంబుల్డ్ అంటే రా మెటీరియల్ తెప్పించి అసెంబుల్ చేసేటప్పుడు అయితే కనుక అక్కడ ఆఫీసులో ఉండే ఫర్నిచరు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా గుడ్ క్వాలిటీ అనేవి కొంటే కనుక మనకి లాంగ్ రన్ లో అవి రన్ అవుతా ఉంటాయి. సో ఆ ఫర్నిచర్ అయినా కానీ, అక్కడ ఆఫీసులో ఉండే రా మెటీరియల్ అయినా కానీ కొంచెం మంచివి, ది బెస్ట్ అనేవి కొనుక్కుంటూ ఉండండి.
అలాగే సేల్ రిప్రజెంటేటివ్స్ గురించి చెప్పాను. మనం ఆర్డర్స్ కంపల్సరీగా ఇప్పుడు ఏదో మీరు షాప్కి వెళ్ళి మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము, ఇలాగ బల్బులు అమ్ముతున్నాము తీసుకోండి. ఇప్పుడు వాడు ఒక 20 రూపాయలకి బెడ్ బల్బ్ ఏదో బల్బు కొంటున్నాడు అనుకోండి, మీరు 18 రూపాయలకి ఇచ్చినా కానీ వాడుకోండు. ఎందుకంటే ఆల్రెడీ వస్తున్న కస్టమర్స్ ఆ ప్రోడక్ట్కి అలవాటు అయిపోయాడు, మీరు కొత్త ప్రోడక్ట్. సో అక్కడ ఆ షాప్ వాళ్ళని మన వైపు తిప్పుకునే టాక్టిక్స్ అనేది కంపల్సరీగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో మనం ఎంచుకునే మీరు సెలెక్ట్ చేసుకునే, మీరు అపాయింట్ చేసుకునే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కి అటువంటి టాక్టిక్స్ ఉందా లేదా అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అలాగే ఇన్ టైంలో మీరు ప్రొడక్ట్ వాళ్ళకి డెలివరీ చేయగలిగారా, సప్లై చేస్తున్నామా లేదా, అది మీకు ఇన్ బిట్వీన్ ఒక 10-15 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళి ఇచ్చేస్తాం. అలాగే త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవ్వాలి అంటే వాళ్ళు ఈ రోజు ఆర్డర్ చెప్పారు అనుకోండి, ఈ రోజు ఈవినింగ్ మనం వాళ్ళకి సరుకు పంపించేస్తాం, అది రేపటికల్లా రీచ్ అయిందా లేదా. అదొకటి. మీరు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాష్ ఆన్ పేమెంట్ చేయండి. ఎందుకంటే మీరు అప్పు తీసుకొచ్చి బిజినెస్ ఎంతో కొంత పెట్టుంటారు, వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అమౌంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు, క్రెడిట్ ఇస్తే కంపల్సరీగా మేము 1 వీక్ 10 డేస్ అంటారు. సో చూసుకోండి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఆ ట్రాన్సాక్షన్ అనేది మీ తెలివితేటల మీద అనేది ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. మా ప్రేక్షకులందరికీ ఎల్ఈడి బల్బ్ గురించి మీ మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు, మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు సహాయం చేస్తాను. నమస్తే. థ్యాంక్ యూ.